ఈ రోజు మనం బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకుందాం. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగే బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉంది. స్వామివారికి ఈ ఉత్సవాలను తొలిసారిగా బ్రహ్మ జరిపించిన కారణంగా ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతాయి. ఆలయ శుద్ధి జరిపి అంకురార్పణ చేస్తారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి ముందుగా అర్చకులు స్వామివారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుడు, అనంతుడు, సుదర్శనుడు, గరుడను బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించమని ప్రార్థిస్తారు. తరువాత భూదేవిని ప్రార్థించి కొంత మట్టిని స్వీకరించి ఆలయంలోకి తీసుకువస్తారు. దీన్నే మృత్ సంగ్రహణం అంటారు. ఈ మట్టిని 9 పాలికల్లో నింపి నవధాన్యాలు వేసి నీరు పోసి పచ్చగా మొలకెత్తేలా చేస్తారు. అంకురాలు ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. తరువాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ధ్వజారోహణం చేస్తారు. ఒక కొత్త వస్త్రం మీద గరుడ బొమ్మను చిత్రీకరించి నూలుతో చేసిన తాడు సహాయంతో ధ్వజస్తంభం పైకి చేరుస్తారు. దీనిని ధ్వజారోహణం అంటారు. గరుడ దేవలోకం వెళ్లి దేవతలను ఆహ్వానిస్తాడని నమ్ముతారు. స్వామివారు మొదటి రోజు కట్టే పంచెలను గద్వాల్ జిల్లా చేనేత కార్మికులచే నేయించబడతాయి. 350 ఏళ్ల క్రితం గద్వాల్ రాజులు ప్రారంభించిన ఈ సాంప్రదాయాన్ని నేటికి వారు వారసులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ పంచెలు కట్టిన తరువాత అర్చకులు స్వామివారి చెవిలో గద్వాల్ ఏరువాడ జోడు పంచెలు వచ్చాయి అని చెబుతారు. మొదటి రోజు సాయంత్రం పెద్ద శేష వాహన సేవ జరుగుతుంది. స్వామివారిని పెద్ద శేష వాహనంపై తిరువీధులలో ఊరేగిస్తారు. ఈ సేవ వైకుంఠంలో ఆదిశేషువుపై పవలిస్తున్న శ్రీ మహావిష్ణువుని గుర్తు చేస్తుంది. రెండవ రోజు ఉదయం చిన్న శేష వాహన సేవ జరుగుతుంది. సాయంత్రం ఉయ్యాల మండపంలో ఉంజల్ సేవ జరుగుతుంది. తరువాత హంస వాహనంపై విద్యాలక్ష్మిగా తిరువీధులలో ఊరేగుతారు. మూడవ రోజు ఉదయం సింహవాహనంపై ఊరేగుతారు. హిరణ్యకశ్యపుడిని చంపడానికి వచ్చిన నరసింహ అవతారానికి గుర్తుగా సింహవాహనాన్ని వాడతారని భక్తుల నమ్మకం. సాయంత్రం ఉంజల్ సేవ అయినాక స్వామివారు దేవేరులతో కలిసి భోగ శ్రీనివాసమూర్తిగా ముత్యాల పందిరి వాహనంపై తిరువేదుల్లో ఊరేగుతారు. 4వ రోజు ఉదయం కోరిన కోరికలన్నీ తీర్చే స్వామివారు కామితార్థ ప్రదాయిని అయిన కల్పవృక్షాన్ని కూడా వాహనంగా చేసుకుని దర్శనమిస్తారు. సాయంత్రం ఉంజల్ సేవ అయినాక సర్వభూపాల వాహనం పైన ఊరేగిస్తారు. ఈ వాహనంపై ఉన్న స్వామివారిని భూమండలానికి రాజుగా భక్తులు కీర్తిస్తారు. 5వ రోజు ఉదయం మోహిని అవతారం. క్షీరసాగర మదన సమయంలో మోహిని అవతారానికి గుర్తుగా చేస్తారు. ఈ అవతారంలో కుడి చేతిలో చిలుకను పట్టుకుని స్వామివారు ఊరేగుతారు. సాయంత్రం ఉంజల్ సేవ అయినాక గరుడ వాహన సేవ. స్వామివారి ప్రధాన వాహనమైన గరుడ వాహన సేవను ఎంతో ప్రత్యేకంగా చేస్తారు. ఈ రోజు స్వామివారిని మహాకంఠి సహస్ర నరమాలతో అలంకరిస్తారు. ఈ రోజే రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. 6వ రోజు ఉదయం హనుమద్ వాహన సేవ. త్రేతాయుగంలో రామావతారంలో నమ్మిన బంటుగా ఉండి అపారమైన సేవలు అందించిన భక్తునికి మరల సేవ చేసుకునే భాగ్యం కలిగించే దివ్య దృశ్యం ఇది. ఈ రోజు సాయంత్రం ఉంజల్ సేవ బదులు వసంతోత్సవం చేస్తారు. తరువాత గజవాహన సేవ. గజేంద్ర మోక్ష ఘట్టాన్ని గుర్తు చేస్తూ గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతారు. 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహన సేవ. సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. సాయంత్రం ఉంజల్ సేవ తరువాత చంద్రప్రభ వాహనంలో ఊరేగుతారు. పగలు రాత్రికి తానే అధిపతిని చెప్పినట్లు భక్తులు భావిస్తారు. 8వ రోజు ఉదయం రథోత్సవం. రథోత్సవం నేరుగా దర్శించిన భక్తులకు మరుల జన్మ ఉండదనే నమ్మకం ఉండడం వలన ఆ రోజున ఎక్కువ మంది భక్తులు హాజరవుతారు. సాయంత్రం ఉంజల్ సేవ తర్వాత అశ్వవాహన సేవ జరుపుతారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణించాయి కావున గుర్రాన్ని వాహనంగా చేసుకుని తిరువీధుల్లో ఊరేగుతారు. 9వ రోజు ఉదయం పల్లకీ సేవ జరుగుతుంది. తరువాత స్వామివారికి అమ్మవార్లకు సుదర్శన చక్రానికి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. దీనినే చక్రస్నాన ఉత్సవం అంటారు. సాయంత్రం దేవతలకు ఉద్వాసన చెప్పి ధ్వజ అవరోహణం చేస్తారు. అనగా ధ్వజస్తంభం పైన ఉన్న గరుడ పతాకాన్ని కిందికి దించివేస్తారు. దీనితో బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి.